బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రోజులుగా తమ వేతనాలను పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు కొనసాగిస్తున్నారు. ఇక దీంతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఎక్కడికక్కడ షూటింగ్లు నిలిచిపోయాయి. అయితే 4 రోజులుగా చర్చలు కొనసాగుతున్న నిర్మాతల మండలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వేతనాలు పెంచబోమని వారి నుంచి ప్రకటన వెలువడిన పనుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లబోమని సమ్మెలో భీష్మించుకుని కూర్చున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిర్మాతలు కార్మికుల మధ్య చర్చలు కొలిక్కి వస్తున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ కార్మికుల ఆకస్మిక సమ్మె కారణంగా రోజుకు ₹1 మేర నష్టపోతున్నారని సిటీ సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇక అదేవిధంగా ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్, సెక్రటరీ అమిరాజు, ట్రెజరర్ అలెక్స్ కు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఇక దీంతో కార్మికులంతా నిర్మాత విశ్వప్రసాద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతూ ఉండగా ఇలా కోర్టునకు వెళ్లడం ఏంటని మండిపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రోజులుగా తమ వేతనాలను పెంచాలంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఎక్కడికక్కడ షూటింగ్లు నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్. థ్యాంక్ యూ వెన్నెల. టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ అయ్యి నేటికి 5 రోజులు అవుతుంది. దీనికి ఇప్పటికి కూడా చర్చల్లో మాత్రం ఏ రకమైనటువంటి ఒక కొలుక్కొచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరి వాదన వారు వినిపిస్తూనే ఉన్నారు. నిర్మాతల వాదన నిర్మాతలదే, కార్మికుల వాదన కార్మికులది. అయితే మొత్తానికి మాత్రం కొన్ని డిమాండ్స్ తోటి నిర్మాతలు ఫెడరేషన్ వ్యక్తులకు చెప్పడం జరిగింది. షూటింగ్ కి సంబంధించినటువంటి మేము మీ షరతులు ఒప్పుకోవాలంటే మా షరతులు కూడా మీరు ఒప్పుకోవాలి, అప్పుడే మేము వీటికి వేతనాలు 30% ఒప్పుకుంటాము, అలాగే మీరు అడిగినట్టే ఆ రోజే ఇస్తాము, కానీ మా షరతులు మీవే కాదు మా వైపున ఉన్న షరతులు మీరు పరిశీలిస్తే దాన్ని మేము ఒప్పుకుంటామని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం జస్ట్ వాళ్ళు చెప్పిన మాట కానీ ఇక్కడ కార్మికులు కానీ దానికి ఏమీ అనట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా మేము చెప్పిన షరతులకి మీరు ఒప్పుకోవాలి, మీ షరతులు మీకు ఒప్పుకోమని కూడా వారు అంటున్నారు. అయితే నిన్న శ్రీకళ్యాణ్, దిల్రాజు లాంటి వ్యక్తులు చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా మేము రెగ్యులర్ గా సినిమాలు తీసే వాళ్ళం చేస్తున్నాము, దీనివల్ల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది, సినిమాలకు థియేటర్కు ప్రస్తుతానికి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు, థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి, స్టార్ హీరో సినిమాలు కూడా 3 ఏళ్ళకు 4 ఏళ్ళు జరిగితే రొటేషన్ అయ్యే పద్ధతి ఉంటుంది. షూటింగ్లు అంటే ముఖ్యంగా చిన్న సినిమాల మీద ఈ ప్రభావం పడుతుంది. సంవత్సరానికి 250 చిత్రాలు వస్తే దాంట్లో 100 చిత్రాలు మాత్రమే పెద్ద హీరోలు అంటే మీడియం హీరోలు మాత్రం చేస్తారు. మిగతా అన్ని 200 పైచీలకు సినిమాలు చిన్న సినిమాలు. ఈ ప్రభావం చిన్న సినిమాలు పడుతుంది. ఇప్పటికే నిర్మాతలు కూడా కొత్త నిర్మాతలు తప్ప పాత నిర్మాతలు మళ్ళీ సినిమాలు తీసే పరిస్థితి లేదు. ఇటువంటి తరంలో 30% అంటే చాలా భారం అయిపోతుంది, ఆలోచించండి అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి కార్మికులు మాత్రం మరోలా ఉంది, మేము ఖచ్చితంగా దీనికి ఒప్పుకునే లేదు, మాకు 30% ఇస్తేనే షూటింగ్ అంటున్నారు. అయితే కొంతమంది ఇస్తున్నారు, అందుకే 7 షూటింగ్స్ వరకు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ కార్మిక నాయకులపై టీజీ విశ్వప్రసాద్ కోర్టు నుంచి ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ సమ్మె వల్ల 5 రోజుల నుంచి రోజుకి ₹1.5 పైన నష్టం వాటిల్లింది. దాదాపు ఇప్పటికీ ₹15 కోట్ల నాకు నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని మీరు ఎట్లా భరించాలి, ఈ నష్టానికి కారకమైనటువంటి మీద చర్యలు తీసుకోవాలి, అవసరమైతే వారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలన్న కోణంలో ఆయన ఆఫ్ ది రికార్డ్ చెప్పడం జరిగింది. ఈ ముఖ్యంగా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే విధంగా కార్మికుల వ్యవహారం ఉంది. కార్మికుల కంటే కూడా కార్మిక నాయకులు వాళ్ళ స్వలాభం కోసమే ఇది చేస్తున్నట్టు అనిపిస్తుంది అని వారు ఒక వాదన వినిపిస్తున్నారు. శ్రీకళ్యాణ్ లాంటి నిర్మాత మాత్రం ఈ
చర్చలు మేము చేస్తున్నాం. ఈ రోజుకి ఖచ్చితంగా కొలిక్కి వస్తున్నట్టున్నారు. కార్మికులు మాత్రం నిర్మాతల మాటలు నమ్మటే పరిస్థితి లేదు. చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ వీరు చర్చలకు మమ్మల్ని ఆహ్వానించారు, మాతో డిస్కస్ చేశారు. చిరంజీవి బాలకృష్ణ లాంటి వ్యక్తులు చెప్తేనే మేము సమ్మె విరమిస్తాము, వారు చెప్పిన డిమాండ్ చెప్తాము. ఈ నిర్మాతలు కూడా చెప్పిన వాటికి చేసే వాటికి చాలా పొంతన ఉండదు. సో గతంలో అలాగే జరిగింది, రేపు ఫ్యూచర్లో కూడా అలా జరుగుతుంది. చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ చెప్తేనే మేము దీనికి వింటాం. వారంటే గౌరవం ఉంది, షూటింగ్లు బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా వేతనాల గురించి మీరు ఆలోచించండి అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి మరి నిన్న మొన్న చిరంజీవి కలిసిన 5వ రోజుకి మళ్ళీ చర్చలు ఈరోజు జరుగుతున్నాయి కానీ మరి ఈ రోజు కూడా వద్దా లేదా మళ్ళీ ఇంకా పొడిగిస్తారా అనేది మాత్రం తెలియదు. మనకి సాయంత్రం లోపు పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. సమ్మె కొనసాగుతుందా లేకపోతే సమ్మె బ్రేక్ పడుతుందా అనేది మాత్రం తెలియాల్సింది వెనెల. రైట్ అశోక్, థ్యాంక్ యూ.